నిత్యం వాహనాల మీద ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సి రావడం, గంటల తరబడి కుర్చీలో కూర్చుని కంప్యూటర్ల ముందు పనిచేయడం అనేది ఇవాళ మనలో చాలా మందికి మెడ నొప్పిని తెచ్చిపెడుతుంది. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ వెన్నుపూసలు, నరాల్లో వచ్చే అరుగుదల వల్ల కూడా మెడ నొప్పికి కారణమవుతుంది. మెడ నొప్పి తలెత్తడానికి వెన్నులో డిస్కులు అరగడం మొదలుకుని మైలోపతి వరకు చాలా కారణాలే ఉంటాయి. వేధించే మెడ నొప్పికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువసేపు పనిచేసినప్పుడు, కుర్చీలో కాసేపు ఒకవైపు వంగిపోయి కూర్చున్నప్పుడు, ఎత్తైన దిండు వాడినప్పుడు, పడక సరిగా లేనప్పుడు మెడంతా పట్టేసినట్టుగా ఉండి నొప్పితో బాధపడటం మనకు అనుభవమే. ఇలాంటప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకోవటం, కాపడం పెట్టుకోవటం చేస్తే మెడ నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి. అయితే కొంతమందికి మెడనొప్పి అనేది దీర్ఘకాలిక సమస్యగా మారుతూ ఉంటుంది. మెడ దగ్గర వెన్నుపూసలు అరిగిపోవటంతో తరచూ మెడనొప్పి బాధిస్తూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని సర్వైకల్ స్పాండిలైటిస్ అని పిలుస్తారు. సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి వివరిస్తున్నారు డాక్టర్. ఈ స్పాండిలోసిస్ అంటే స్పాండైల్స్ అంటే వెన్ను అని అండి. వెన్ను రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం స్పాండిలోసిస్ అంటారు. ఆ వెన్ను ప్రాబ్లం మెడ దగ్గర వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు, నడుము దగ్గర వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. అసలు ఈ వెన్ను సమస్యలు ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎందుకు వస్తాయంటే, ఇది మన వెన్నుపూస అండి. ఇలా ఉంటుంది. దీని దగ్గర న్యాచురల్గా ఇక్కడ మెడ దగ్గర ఒక కర్వ్, నడుము దగ్గర ఒక కర్వ్ వస్తూ ఉంటుంది. సో ఇలా మన దగ్గర దాదాపు 33 వర్టిబ్రేలు ఉంటాయండి, బోన్స్. దాని మధ్యలో ఇలా డిస్కుల అమరిక ఉంటుంది. దాని నుంచి ఇలా నరాలు, మన బ్రెయిన్ నుంచి మన చేయి కదిలించాలి అన్నా, మన కాలు కదిలించాలన్నా బ్రెయిన్ నుంచి వచ్చే నరాలన్నీ ఈ మధ్యలో వెన్నుపూస ఉంటుందండి. దాని నుంచి ఇలా నరాలు వస్తూ ఉంటాయి, ఏ లెవెల్కి ఆ లెవెల్. సో ఈ బోన్ మధ్యన డిస్క్ ఉంటుందండి. ఈ డిస్క్ ఫంక్షన్ ఏంటి అంటే, దాన్నే కొంచెం పెద్దది చేస్తే ఇలా ఉంటుందండి, వర్టిబ్రే అండ్ ఈ డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ ఏంటంటే ఈ రెండు బోన్స్ మధ్యన కుషన్ ఉండి మూమెంట్కి హెల్ప్ చేస్తూ ఉంటుందండి. అండ్ ఈ మధ్యలో వెనక ఈ మధ్యలో ఉన్నది వెన్నుపూస అండి. దాని నుంచి ఇలా నరాలు వస్తూ ఉంటాయి. ఈ ఏరియా నుంచి ఈ ఫొరామినా అంటారు, దీని నుంచి నరాలు ఇలా బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ డిస్క్లో ఏంటంటే లోపల ఏమో మెత్తని మెటీరియల్ ఒకటి ఉంటుంది, దాన్ని పల్పోజా అంటారు. దీని చుట్టూ యాన్యులర్ ఫైబర్స్ అని అంటారు. సో ఇవి గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ బోన్ వీక్ ఉన్నా, ఈ డిస్క్ వీక్ ఉన్నా, ఈ మూమెంట్ ఎక్కువ అయ్యి వేరెంటేర్ అయినా ఈ బయట ఉన్న యాన్యులర్ ఫైబర్స్ అనేవి వీక్ అయిపోయి లోపల మెత్తగా ఉన్న మెటీరియల్ ఇలా బయటకు వచ్చేస్తుందండి. సో ఈ బయటకు వచ్చినప్పుడు ఈ నరాన్ని, ఈ వెన్నుని ఒత్తుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఈ మొత్తాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారండి. ఇది ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే, ఎక్కువగా వేరెంటేర్, ఏజ్ పెరిగే కొద్దీ ఇవన్నీ వీక్ అవుతూ ఉంటాయి స్ట్రక్చర్స్. అండ్ ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ గుంతల్లో, స్పీడ్ బ్రేకర్స్లో ఎక్కువ ఎగురుతూ ఉన్నప్పుడు, జర్కింగ్ మోషన్స్ అప్పుడు అవుతూ ఉంటుంది. అండ్ సర్టెన్ ఆక్యుపేషన్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతే గంటల పాటు ఒకే ప్లేస్లో కూర్చొని సేమ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. బాగా అథ్లెట్స్, డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. బాగా స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఆల్కహాల్స్కి, వీళ్ళందరికీ కూడా ఈ వెన్ను ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మన వెన్నెముక మెదడు తర్వాత మెడ నుంచి మొదలై నడుము భాగం వరకు ఉంటుంది. మెడ దగ్గర ఉండే వెన్నుముకలో 7 వెన్నుపూసలుంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి జాయింట్స్గా అమరి ఉంటాయి. వీటిలో స్పైనల్ కెనాల్ ఉంటుంది. దీని ద్వారా వెన్నుపాము మెదడు నుంచి కాళ్ళు, చేతులకు నరాలను తీసుకెళ్తుంది. వెన్నుపూసల మధ్యలో ఉండి డిస్క్ అనే మెత్తని పదార్థం వెన్నుపామును రక్షిస్తూ ఉంటుంది. వెన్నుపూసలో గాని, వెన్ను నరాల్లో గాని, డిస్కులో గాని ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది అంతిమంగా మెడలో నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటుంది. 60 సంవత్సరాలు పైబడిన వాళ్లలో వెన్నెముక అరిగిపోయి స్పాండిలైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎంఆర్ఐ లేక సిటీ స్కాన్లతో స్పాండిలైటిస్ను గుర్తించగలుగుతాం. సో లక్షణాలు ముఖ్యంగా అందరికీ నొప్పి అండి, మెయిన్గా నడుము నొప్పి, మెడ నొప్పి అని చెప్తూ ఉంటారు. ఈ నొప్పి కాజ్ చేసేవి ఇక్కడ చాలా ఉంటాయి. అంటే బోన్లో ప్రాబ్లం ఉన్నా, ఈ బోన్ మధ్యన ఉన్న జాయింట్ దగ్గర ప్రాబ్లం ఉన్నా,
ఆ బోన్ చుట్టూ ఉన్న లిగమెంట్స్ దగ్గర స్ట్రెయిన్ పడినా వీటన్నిటి వల్ల దేనివల్ల అయినా నొప్పి వస్తూ ఉంటుందండి. అండ్ నొప్పి వచ్చినప్పుడు మన బాడీ రిఫ్లెక్స్గా అక్కడ ఉన్న మూమెంట్ని తగ్గించాలని చూస్తుంది. సో అందుకని ఆ చుట్టూ ఉన్న మజిల్స్ గట్టిగా అయిపోయి నెక్ స్టిఫ్నెస్ వస్తుంది. అండ్ అండ్ తల మూమెంట్ ఫ్రీగా మూమెంట్ చేయడానికి కూడా వీలు ఉండదు. అండ్ నడుము కూడా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. అదే ఇలా బయటకు వచ్చిన డిస్క్ లోపల ఈ వెన్నుని కనుక ఒత్తింది అంటే మెడ దగ్గర 2 చేతులు 2 కాళ్ళు కూడా వీక్ అయిపోయి మనిషి నడవలేని స్టేట్కి వెళ్తాడండి. సో స్పాండిలైసిస్గా వచ్చినప్పుడు క్లినికల్గా వాళ్ళని చూస్తామండి. ఫస్ట్ మెడ నొప్పి అని చెప్పిన వాళ్ళకి మెడని కొంచెం ఒక 45 degrees యాంగిల్ రొటేట్ చేసి తిప్పి ప్రెషర్ అప్లై చేసి తనకి ఏ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ అయితే వస్తాయో అవి వస్తున్నాయా లేదో చూస్తామండి. అండ్ కొంతమందికి మెడ ఇలా స్ట్రైట్గా వంచంగానే ఒళ్ళంతా కరెంట్ సెన్సేషన్ వచ్చినట్టు ఉంటుంది. సో అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయని, అదే నడుముకి అలా ఉన్నప్పుడు మడం మీద వేళ్ళ మీద నడమని చెప్తామండి. చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా లేదో చూస్తాము. అండ్ పడుకోబెట్టి లెగ్ని SLR అంటారండి, స్ట్రైట్ లెగ్ రైస్ టెస్ట్. అంటే పడుకోబెట్టి లెగ్ రైస్ చేస్తూ ఏ యాంగిల్లో పెయిన్ వస్తుందో చూస్తాము. సో ఇలాంటి క్లినికల్ పరీక్షలు అన్నీ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎంత ప్రాబ్లం ఉంది అనేది చూస్తామండి. మెడ నొప్పితో బాధపడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో తీవ్రమైన మెడనొప్పి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. తీవ్రమైన మెడనొప్పి మూలంగా నరాల మీద ఒత్తిడి పెరిగి మూత్ర వ్యవస్థలో కూడా సమస్యలు కనిపించే అవకాశం ఉంది. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ధమనుల్లో రక్త ప్రసారం సరిగా జరగదు. దీంతో మెదడుకు రక్త ప్రసారం తగ్గుతుంది. ఫలితంగా తల తిరగటం, దిమ్ముగా అనిపించటం, వాంతులు కావటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మెడనొప్పి మెడ నుంచి భుజాల వైపో చేతుల చివర్లోకో పాకుతుంటే దాని వెనుక తీవ్రమైన కారణమే ఉందని అనుమానించాలి. స్పాండిలోసిస్కి ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే మెయిన్ మెడికల్, సర్జికల్ అని ఉంటుందండి. మెజారిటీ 90% to 95% పీపుల్కి మెడికల్ మేనేజ్మెంట్ మందులు వీటితోనే ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఓన్లీ 5 to 10% పీపుల్కే సర్జరీ కానీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ కానీ పడతాయండి. ఈ మెడికల్లో మెయిన్ పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఒక వారం రోజులు మించి వాడకూడదండి. ఫిజియోథెరపీ అనేది ఇంపార్టెంట్ అండి. పెయిన్ తగ్గించే అంటే కరెంట్ పెట్టి కానీ, టెన్స్ అని, ఇన్ఫ్రారెడ్ థెరపీ అని, కొన్ని ట్రాక్షన్ అని ఇలాంటివి చేస్తూ ఉంటారండి. కొన్నిసారి సివియర్ పెయిన్స్ వచ్చి వీక్నెస్ ఇవన్నీ లేనప్పుడు అడ్మిట్ చేసి కూడా ఒక 5 days ఇంజెక్షన్స్ అవన్నీ పెట్టి ఫిజియో చేసి కూడా రిలీవ్ చేసి సర్జరీ లేకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. సర్జరీస్ అంటే మరీ ఇవేమి కంట్రోల్ అవ్వకపోయినా బాగా సివియర్గా ఉంది అంటే ప్రాబ్లము, అప్పుడు ఐదర్ ఆ జాయింట్ దగ్గర ఇంజెక్షన్ ఇవ్వటం కానీ ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద సర్జరీ చేసి డిస్క్ తీయటం కూడా చేయొచ్చండి. మన బాడీని ఫిట్గా ఉంచుకోవాలి. డైలీ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ కానీ, స్టాటిక్ సైక్లింగ్ కానీ, థ్రెడ్మిల్ కానీ ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ బాడీని ఫిట్గా ఉంచుకోవాలి. జనరల్గా చిన్నగా ఏదైనా నొప్పి వచ్చింది అంటేనే మనం పెయిన్కి రెస్పెక్ట్ ఇవ్వాలండి. పెయిన్ వచ్చిందంటేనే అక్కడ ఏదో ఇబ్బంది అని మనకి సంకేతం బ్రెయిన్ ఇస్తుంది అని. అంతేగాని ఇప్పుడు చాలామంది పట్టేసిందని చెప్పి అగ్రెసివ్గా మూమెంట్స్ చేస్తారు. అలా అగ్రెసివ్ మూమెంట్స్ అండ్ చేయటం వల్ల ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది. బాగా నొప్పి ఉన్నంతసేపు ఫిజియో చేయకూడదండి. నొప్పి తగ్గింది కొంచెం అన్నప్పుడే ఎక్సర్సైజులు చేయాల్సి ఉంటుంది దాని మీద. సర్వైకల్ స్పాండిలైటిస్ని నివారించుకోవటం పూర్తిగా మన చేతిలో పనే. కూర్చునే భంగిమలు సరిగా ఉండేలా చూసుకోవాలి. కూర్చున్నప్పుడు మన తల సరిగ్గా భుజాల మధ్యలో ఉండాలి. గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోయి పనిచేయటం మంచిది కాదు. అలాగే బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి. మెడ కండరాలు నొప్పిగా అనిపిస్తున్నప్పుడు అలాగే మొండిగా పనిచేయకుండా చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. కాపడం పెట్టడం, ఫిజియోథెరపీ చేయించుకోవటం మరీ మంచిది. పెయిన్ కిల్లర్లకు, కాలర్ బెల్టులకు అలవాటు పడటం అంత మంచిది కాదు. మెడలో సమస్యలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవటం మేలు.